హాయ్ అండి. నేను మీ భవానీని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి మీరందరూను? ఏం చేస్తున్నారు? సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చేస్తుందండి. పనులవి చేసుకోవాలి. ఒక్కోటి ఒకదాన్ని గురించి ఒక్కోటి చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు బుధవారం కదండి. బుధవారం నాడు చేపల ఆవిడ వచ్చిందండి. ఒకే ఒక చేప పుచ్చుకున్నానండి. చిన్న అబ్బాయి ఉన్నాడని. ఆ చేప రూ. 70 ఖరీదు. మాగ పరిగి. అది నేను కూర ఎలా వండుతున్నామో చూద్దామండి. నాతో పాటు మీరు కూడా వంటింట్లోకి వచ్చేయండి. మాగపరగండి అది. ఇగురు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క వేసుకునండి. మెత్తగా దంచుకునండి. 4 ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా దంచుకుందామండి. మిక్సీలో వేద్దునండి. మిక్సీ అయితే మాది పోయింది. అందుకు రోట్లోనే దంచుకుంటున్నానండి. కాకపోతే మీరు మాత్రం వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే నేను కూర ఎలా వండానో మీకు అర్థమవుతుందండి. కాకపోతే కూర ఉందండి మరి అస్సలు ఎంత బాగుందనుకుంటున్నారు మీరు. నేనైతే మా అమ్మ నేర్పుతుందండి తలకాయ వేసుకోమని. అప్పటి నుంచి తలకాయ వేసుకుని తింటున్నానండి. చేపలో తలకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా కుమ్మేసుకోవాలండి. కుమ్మేసుకున్న తర్వాత గ్యాస్ దగ్గరికి వెళ్దాం రండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళండి. ఒక మీరైతే గిన్నె అంటారు, మేమైతే దాక అంటామండి. దాక పెట్టుకునండి. దాంట్లో చేపల కూర కదండి, నూనె ఎక్కువ వేసుకోవాలి. అలాగే 4 స్పూన్లు నూనె వేసానండి. 4 స్పూన్లు నూనె వేసిన తర్వాత 4 పచ్చిమిరకాయలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలండి. కాకపోతేనండి ఒకటే తక్కువైంది దీంట్లో. అదే అండి కొత్తిమీర తక్కువైంది. కాకపోతే మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. మనం నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి. అలాగే ఉల్లిపాయ గుజ్జు వేసుకుంటున్నానండి. శుభ్రంగా దోరగా వేయించేసుకుందామండి. అలా వేయించేసుకున్నామండి శుభ్రంగాను. ఆవిరి వచ్చేస్తుంది సరే. నాకు ఒక చేత్తో వీడియో పెట్టుకుంటాను కదండి, అందుకోసం కదులుతుంది అనమాట. కాకపోతే నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోలు చూడండి. ఇంకో నలుగురికి వెళ్తాయి. మా కోనసీమలో వంటకాలు ఎలా ఉన్నాయో మీకు చెప్తానండి. నేను ఏది చేసినా ప్రతి ఎక్కడికి వెళ్ళినా మీకు చూపిస్తాను. అలాగే 2 స్పూన్లు కారం వేసుకునండి. చేప ముక్కల్లోనూ కొద్దిగా ఉప్పు వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ముందే కోసిన వెంటనే మనం ఏం చేయాలంటే అండి, చేప ముక్కలు కోసుకున్న వెంటనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ గుజ్జు శుభ్రంగా వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్కళ్ళండి ఆ నీళ్ళు వేసేసుకుని నీళ్ళు ఉడికిన తర్వాత ముక్కలు వేస్తారండి. అలా కాదండి, ఇలా వేసుకోవాలండి. ముక్క వేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పుకోనండి. అప్పుడు నీళ్ళు వేసుకోవాలండి. నేను వండినట్టే మీరు కూడా వండండి. చాలా చాలా బాగుంటుంది. అది కామెంట్లో చెప్పండి. ఇది పెట్టుకోవచ్చండి. ఈ చేప మాగపరిగి పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఏదైనానండి మిక్సీలో వేసుకున్న ఉల్లిపాయ గుజ్జు అండి, రోట్లో దంచుకున్న ఉల్లిపాయ గుజ్జుకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే మనం పొయ్యి మీద వండుకున్న కూర, గ్యాస్ మీద కూర ఎలా ఉంటుందండి. పొయ్యి అయితే మొన్న వేసానండి. సిద్ధాంత్ గారు అన్నారు అక్కడ ఉండకూడదు అన్నారండి. పూల కొట్టేసానండి. మళ్ళీ పొయ్యి కొనుక్కుని వేసుకుని పొయ్యి మీద వండుకోవాలండి. ఎండలు వచ్చాక కొద్ది మేఘంగా ఉంది కదండి. ఇప్పుడు చూడండి, అలా అటు ఇటు తిప్పుకున్న తర్వాత చేప ముక్కలు, ఆ ముక్కల్లో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు వేసుకోవాలండి. వేసుకుని మనం గట్టితో అటు ఇటు తిప్పేయకుండా దాకా పట్టుకుని అలా రౌండ్గా తిప్పాలండి. చేపల కూర అయితే అలా తిప్పాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అదిగోండి అలా దగ్గర పడుతుంది చూసారా. చేపల కూర అండి చాలా చాలా మంచిదంటండి. మా సూర్యకాంతం గారు ఎప్పుడూనండి చేపల కూరలో మసాలా పౌడర్ అండి, మసాలా పౌడర్ వేసుకోవాలి. ముందు ఎగురు చేప కదండి, అందుకు మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ ఒకసారి నేను అన్నీ కలుపుకొని చేసుకున్నాను కదండి, అది కూడా పెట్టాను వీడియోలో. ఆ మసాలా పౌడర్ వేసుకుని దగ్గరికి సిమ్లో పెట్టుకుని దగ్గరికి ఉడికించుకోవాలండి. అప్పుడు
చేపలు కూడా మాగ పరిగండి. మాగ పరిగి చేపల కూర రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కూర అయితే చాలా 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 సూపర్గా ఉందండి. అదిరిపోయిందండి కూర. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే, చేప ముక్క వేసుకుని తలకాయ వేసుకుని తింటే ఉందండి మరి అదిరిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం మంచిగా చేయండి. అదిగోండి ఎంత బాగుందనుకున్నారు. పచ్చిమిరకాయ ముక్క వేసుకునండి, కొద్దిగా తలకాయ వేసుకుని ఒక ముక్క వేసుకుని తింటే ఉంటుందండి మరి. ఆ గోదావరి వాళ్ళు అంటే ఏంటనుకుంటున్నారండి మరి? అదండి. మేము ఎవరు వచ్చినా కూడా ఇంటికి వచ్చినండి అంతే మర్యాదగా చూస్తామండి. నేను చేసినట్టే వండండి మీరు కూడాను. ఇప్పుడండి ప్రభల తీర్థాలు అవి వస్తున్నాయండి సంక్రాంతికి. జాగ్రత్తగానండి. ప్రభల తీర్థాలు, బోర్ తీర్థం మా తూర్పుగోదావరి జిల్లా వచ్చేయండి, అన్నీ చూద్దురు.